महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క ఏప్రిల్ నెలలో 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ మాసానికి 3వ వారానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. దానిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ ఈ వారం మనం గమనించినట్లయితే కనుక శుక్ర భగవానుడు ఆయన స్వక్షేత్రంలోకి వృషభ రాశిలోకి ఆయన సంచారాన్ని మొదలు పెట్టబోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే కనుక గ్రహాల యొక్క సంచారం మేషంలో రవి ఉచ్చ స్థితిలో ఉన్నారు, శుక్రుడు వృషభంలో, గురువు గారు మిథునంలో, సింహంలో కేతు భగవానుడు, కుంభంలో రాహు భగవానుడు, అలాగే కుజ బుధ శనులు మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఇక చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే కనుక మేష వృషభ మిథున కర్కాటక రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఈ విధమైన చంద్రగమనం మిగతా ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఈ రాశికి సంబంధించి మేజర్గా మనం చూస్తే కనుక ద్వితీయంలో ఉన్న గురు భగవానుడు జనరల్గానే ఆర్థికపరమైన విషయాల్లో ఫైనాన్షియల్గా ఏదైనా మనం బేరం ఆడడానికి కానీ నెగోషియేషన్స్ వీటికి సంబంధించిన విషయాల్లో కానీ కొంచెం మనం వాక్చాతుర్యంతో మాటలతోనే చాలామందికి మన పని అవగొట్టుకునేటట్టుగా చేసే ఆస్కారాలు బుధుడి వల్ల ఉంటుంది అక్కడ. సో అలాంటి బుధుడు ద్వితీయంలో నీచలో ఉన్నారు. సో బట్ ఓకే, రవి యొక్క తృతీయ స్థాన సంచారం పరాక్రమ స్థానంలో రవి అద్భుతంగా యోగిస్తాడు, పైగా ఉచ్చులో ఉన్నాడు ఈ రాశికి. సో ఇన్ దిస్ టైం యువర్ లైఫ్ పార్ట్నర్ మీకు భార్య కానీ భర్త కానీ మంచి విల్ పవర్తో ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ రవి యొక్క ఉచ్చ మీకు లైఫ్ పార్ట్నర్కి చాలా వరకు ధైర్యాన్ని సాహసాన్ని ఇంక్రీజ్ చేసే ఆస్కారాలు ఉంటాయి. ఇది బిజినెస్ ప్రాస్పెక్టివ్లో కూడా మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్ రీత్యా వ్యాపార పరంగా ఎదగడానికి కూడా అనుకూలంగా ఈ కాలాన్ని మనం చెప్పచ్చు. సోమ మంగళవారంలో చూస్తే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఇట్ ఈస్ వెరీ 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 గుడ్, బ్యూటిఫుల్. ఎందుకంటే కుంభరాశికి కంపారిటివ్ ఆల్ రాశీస్ అన్ని రాశులతో పోల్చుకుంటే కుంభరాశికి అత్యంత మిత్రుడు శుక్రుడు. అలాంటి శుక్రుడు ఆయన ఓన్ హౌస్లో ఉండడం ఇట్ గివ్స్ డెఫినెట్లీ సమ్ కంఫర్ట్స్, సమ్ ప్లెజెంట్నెస్, డొమెస్టికల్ హ్యాపీనెస్ అండ్ మీ పేరెంట్స్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ డొమెస్టికల్ ప్లెజర్కి సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలమైన కాలంగా మనం దీన్ని చెప్పచ్చు. సో అలాగే శుక్రుడి యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉంది. ఇంకా పంచమంలో బుధ గురుల యొక్క సంగతి మనం చూస్తే కనుక గురు భగవానుడు పంచమ స్థానంలో ఉంటాం. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా చాలా వరకు కూడా మరి ఏలినాడ్స్ని లాస్ట్ ఫేజ్ జరుగుతున్న సమయంలో ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఎటువంటి ఒడిదొడుకులు రాకుండా మీ మధ్య సఖ్యతను పెంచుతూ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అయ్యే విధంగా శాలరీ విషయంలో ఏంటి, బిజినెస్ ప్రాస్పెక్టివ్లో లాభాల విషయంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి వెన్నుదన్నుగా తీసుకెళ్తున్నాడు గురుడు. సో ఈ విధంగా గురువు గారి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉంది. వారాంతానికి శుక్ర శనివారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు, యోగిస్తాడు. సో ఇక్కడ చూస్తే తృతీయంలో ఉన్న రవి యోగిస్తున్నారు, చతుర్థంలో శుక్రుడు యోగిస్తున్నాడు, పంచమంలో గురుడు యోగిస్తున్నాడు, షష్టమంలో చంద్రుడు యోగిస్తున్నాడు. కాబట్టి 19 to 25 దిస్ వీక్ ఈజ్ వెరీ గుడ్ వీక్ ఫర్ కుంభరాశి. ఎక్సెప్ట్ కుజ శనుల యొక్క యుతి, కుజ బుధల యొక్క యుతి కొంచెం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి తప్పకుండా మెయిన్గా ఈ తృతీయ దశమాధిపతి యాక్చువల్గా ఏంటంటే కుజుడితో యుతి వల్ల ఇక్కడ మెయిన్గా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఫ్యామిలీ పరంగా వస్తున్న కొన్ని ఇష్యూస్ వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో సమ్ డిస్టర్బెన్సెస్ కానీ సంతానపరమైన విషయాల్లో వస్తున్న డిస్టర్బెన్సెస్ వల్ల
వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కనుక చక్కగా కుజుడికి ధరణీ గర్భ సంభూతం చదువుకుంటా సుబ్రహ్మణ్య స్వామికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట అభిషేకం చేసుకుంటా, శనికి ప్రతి శనివారం నీలాంజన సమావాసంతో ఆయనకి తైలాభిషేకం చేసుకుంటా ముందుకెళ్ళటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి, విష్ణువు, శని ఆరాధన, ఈ 3 చేసుకుంటే ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా కుంభరాశి వాళ్ళకి 100% ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఏ రంగంలో ఉన్న వారికైనా సరే ఇక్కడ నడుస్తున్న తృతీయ, చతుర్థ, పంచమ, షష్టమ స్థానాల్లో అన్ని గ్రహాలు దిగ్బలంలో యోగించేవటం వల్ల దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కుంభరాశి పీపుల్, ఏ రంగానికి చెందిన వాళ్ళైనా సరే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.